ఎక్కువసేపు ఉన్నా మొత్తం కోల్డ్ అవుతుంది అండ్ ఇయర్స్ మళ్ళీ బ్లాక్ అయిపోయినాయి అండ్ ఇట్లా నా హార్ట్ బీట్ నాకే ఫుల్ వినిపిస్తుంది. మా ట్రెక్లీకి వచ్చేసి చెవులకి బ్లడ్ వచ్చింది. నాకేమో చాలా దాకా టైం అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 2:30 or 3కి మళ్ళీ సమ్మిట్కి వెళ్తాం. ఇవి మాత్రం అసలు నేను మర్చిపోను లైఫ్లో. అసలు టైర్స్ అంటే ఏమి ఉండవు, 2 చక్రాలు ఉంటుంది, మధ్యలో హోల్ ఉంటుంది, అలాగే మనం పోవాలంతే. ఈ లేక్ వచ్చేసి మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అనమాట టోటల్. ఇప్పుడు సెకండరీ మోటెడ్ అని చెప్పింది కానీ సెకండరీ మోటెడ్ కాదు, ఇదే చాలా డిఫికల్ట్గా ఉంది. ఈ ఐస్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, టోటల్ ఫ్రీజ్. ఇప్పుడు వాకింగ్ చేసినా అనిపిస్తుంది, కింద మోస్ట్లీ పడితే జారి పడతాం అంతే, ఏం లేదు. అందరు ఎక్కలేక ఎక్కుతారు. మేము అనుకున్నాం కదా 1.5 kilometer 1 hourలో కొట్టేద్దాం అనుకున్నాం. ఈ కష్టం అంతా ఈ వ్యూస్ కదా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. సరే బేస్ క్యాంప్ వచ్చేసి బయట మీకు ఉండదు, లోపల తినాలి. చపాతి పెట్టుకొని మూసేయాలి అన్నమాట, చలి పెడతాం మళ్ళీ. గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోమాలి బేస్ క్యాంప్. దిస్ ఇస్ నిఖిల్ బోల్సాని, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా Day 3 అనమాట కేదార్కాంత ట్రెక్లో. ఎస్టర్డే నైట్ వచ్చి మేము ఇక్కడే స్టే చేసాము. మాకు జుడాకా తలాబ్ అని చెప్పాడు కానీ అక్కడ టెంట్స్ లేవని ఇక్కడే ఇచ్చాడు. ఇది వచ్చేసి 8612 ఆల్టిట్యూడ్లో ఉంది హైట్. బట్ నైట్ అయితే మాకు స్టే అంతే మంచిగా అనిపించింది, కోల్డ్ అసలు ఏమనిపించలేదు. అందుకనే మాకు ఏమంటారు ఇది ఇచ్చాడు, థర్మల్ ఇచ్చేసి యాకే దీంతో పాటు మనకు స్లీపింగ్ బ్యాగ్ ఇచ్చాడు. అసలు స్లీపింగ్ బ్యాగ్లో థర్మల్తో పడుకున్నాక అసలు 1% కూడా కోల్డ్ అనిపించలేదు. ఇది మా టెంట్, ఐ విల్ షో ఇన్సైట్. ఇది మా టెంట్ అనమాట. నేను టెంట్ ఎలా పడుకున్నామో ఈ స్లీపింగ్ బ్యాగ్ అలాగే ఉంటుంది. దాని లోపల మన బెడ్షీట్ లాగా ఉంటుంది థర్మల్ అంటే, నేను అదే కప్పుకొని పడుకున్నా డైరెక్ట్. బట్ ఒక్కొక్కరు చెప్పారు ఏమంటారు మీరు 3 layers వేసుకోండి, 4 layers వేసుకోండి, పడుకుంటప్పుడు థర్మల్స్ వేసుకోండి అని. ఫస్ట్ బేస్ క్యాంప్కి వచ్చేసరికి అవన్నీ అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే మేము ఒక హుడీ, ఒక టీషర్ట్, నార్మల్ ట్రాక్ వేసుకొని పడుకున్నా. అసలు స్లీపింగ్ బ్యాగ్లో కూడా అసలు మాకు ఏమనిపించదు, అసలు సరిపోయింది, ఫుల్ హీట్ ఉంది అనమాట, సరిపోద్ది. అవే అనమాట టైర్స్ వచ్చేసి ఇవే అనమాట. టైర్స్ అంటే ఏమి ఉండవు, 2 చక్రాలు ఉంటుంది, మధ్యలో హోల్ ఉంటుంది, అలాగే మనం పోవాలంతే. చూడండి ఇప్పుడు సన్ వస్తున్నాడు, ఇక్కడ మూన్ పోతున్నాడు, ఇక్కడ మూన్. బట్ ఈ ఏరియా మాత్రం మస్తు నచ్చింది నాకు. మేము ఇక్కడి నుంచి మేమైతే ఇప్పుడు 7:30 అవుతుంది, నాకు 9:30 స్టార్ట్ అని చెప్పాడు. 9:30కి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. జుడాకతలా వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడ కొన్ని ఫొటోస్ అట్లా దిగేసి అక్కడి నుంచి డైరెక్ట్ కేదార్కాంత బేస్ క్యాంప్ వెళ్ళిపోతాం అనమాట. Day 4 మార్నింగ్ వచ్చేసి పూరి అండ్ దాల్. టైం వచ్చేసి 10:30 అయింది. మేము ఇప్పుడే మా స్టే నుంచి స్టార్ట్ అయినాం. నెక్స్ట్ స్టే వచ్చేసి కేదార్కాంత బేస్ క్యాంప్. మధ్యలో మాత్రం జుడాకా తలాబ్ ఆగి ఒక 1 hour స్పెండ్ చేసి వెళ్ళిపోతాం. కలిసి విల్ రీచ్ 5 కల్లా కేదార్కాంత బేస్ క్యాంప్కి వెళ్తాం. అట్లీస్ట్ ఒక 100-150 meters వచ్చినాం మేము. సెకండ్ డే ట్రెక్కింగ్ కదా, నైట్ మొత్తం రెస్ట్ ఉండేసరికి మాకు అప్పుడే అసలు ఎక్కలేకపోతున్నాం 100 meters కూడా. అప్పుడే కొంచెం ఇలా ఉంది, స్నో కనిపిస్తుంది కానీ క్లారిటీగా. ఫుడ్ మాత్రం వాళ్ళు ఏది పెడితే తినాలి, ఏది తినముద్దాం తింటే బెటర్ అన్నమాట, ఎనర్జీ ఉంటుంది. మేము స్పీడ్ వెళ్తున్నాము. మోస్ట్లీ ఒక 30-40 minutes జుడాకా తలాబ్ చేరుకుంటే అక్కడ ఒక 1 hour స్పెండ్ చేసి అగైన్ ఈవినింగ్ కల్లా కేదార్కాంత బేస్ క్యాంప్ వెళ్ళిపోవాలి. ఇదంతా హైటెక్ కూడా చలో అటు వెళ్ళాలి. ఎందుకో కానీ వ్యూ రాగానే ఆగాలి అనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళీ వ్యూ రాగానే రెస్ట్ తీసుకోవాల్సిన పాయింట్ వచ్చింది అనిపిస్తుంది అనమాట. అందరూ ఆగిపోతారు. మేము జుడాకా తలాబ్కి వచ్చేసినాం. ఇది దగ్గరే ఉంది మాకు అక్కడి నుంచి, బట్ ఇది లాంగ్ అని చెప్పిండు. ఎగ్జాక్ట్ 22 minutes మేము పైకి వచ్చేసినాం. కాకపోతే ఇలా మాత్రం మాకు నా హార్ట్ బీట్ నాకే ఫుల్ వినిపిస్తుంది. ఇంకోటి మా ట్రెక్లీకి వచ్చేసి చెవులకి బ్లడ్ వచ్చింది. హైట్ పెరిగే కొద్దీ ఇయర్ బ్లాక్ అవుతాయి, నోస్ బ్లాక్ అవుతుంది. టూ హార్డ్ మొత్తం సైడ్ పని అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది చూడండి, టోటల్ ఫ్రీజ్ అయింది. వాటర్ వాల్యూ అనేది వీడికి వస్తే తెలుస్తుంది. 100 rupees కిన్లీ వాటర్ బాటిల్. వాడు వాడే కుకింగ్ వాటర్ కూడా ఐస్ కరిగి వస్తాయి కదా, సపరేట్ లైన్ ఉంది, అయ్యే వాటర్ అనమాట. మనం తాగడానికి కూడా అదే వాటర్ హీట్ చేసి ఇస్తాడు. మేము కిందికి వెళ్ళొచ్చినాము. ఇప్పటికైతే 10,000 feet హైట్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 200 feet జుడాకా తలాబ్ అంటే రివర్, ఫ్రీజ్ రివర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. చాలా అసలు సెకండరీ మోటెడ్ అని చెప్పింది కానీ సెకండరీ మోటెడ్ కాదు, ఇదే చాలా డిఫికల్ట్గా ఉంది. అసలు వీళ్ళు చెప్పిన ఏ నమ్మకండి,
జీరో మైండ్ సెట్తో రావాలి. ఫైనల్గా మళ్ళీ ఇంకో 30 minutes ట్రెక్ తర్వాత మేము జూడాకతల లేక్ కాడికి వచ్చినాము. ఈ లేక్ వచ్చేసి మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అనమాట టోటల్. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి అన్నాడు, బట్ జనవరిలో యాక్చువల్గా స్నో ఉండాలంట, బట్ ఈసారి మొత్తం ఓన్లీ ఫ్రీజ్ అయ్యింది. మా ట్రెక్లీ మాత్రం ఇంకెంత దూరం పోయా అంటే జస్ట్ 200 meters అంటాడు, ఎప్పుడైనా అదే చెప్తాడు. బట్ ఆఫ్టర్ 30 minutes మేమైతే వచ్చేసినాం. ఇక్కడ ఒక 1 hour స్పెండ్ చేసి నెక్స్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళిపోవడం నైట్ కల్లా, మోస్ట్లీ ఈవినింగ్ అయిపోతుంది. వచ్చేసి లేక్ మీద స్కేటింగ్ లాగా ఎత్తురు, వాకింగ్ చేస్తారు. నేను కూడా చూస్తా, వెళ్తా. ఇట్స్ బాగుంటే మాత్రం నేను వాక్ చేస్తా, లేదంటే బ్యాక్ వస్తా. ఎందుకు రిస్క్ తీసుకోవడం, పుసుకుని కింద పడ్డాం అంటే గలీజ్ అయిపోతాయి బట్టలు మొత్తం. ఇప్పుడు అంతా ఫ్రీజ్ అయిపోయింది లేక్ వచ్చేసి వాక్ చేస్తున్నా ఇప్పుడు టోటల్. అక్కడ కొంతమంది రీల్స్ చేసుకుంటారు, ఇక్కడ అంతా వాక్ చేస్తున్నారు. అమ్మాయి అయితే స్కేటింగ్ చేస్తుంది దాని మీద. ఇప్పుడు వచ్చేసి లేక్ మధ్యలోకి వచ్చిన, లేక్ మధ్యలో గ్రాస్ ఉంది, అందరు ఇక్కడనే స్కేటింగ్ లాగా ఎత్తారు. అసలు ఈ అమ్మాయి అయితే మొత్తం ఆగుతలేదు, స్కేటింగ్ ఒకటే చేస్తుంది. ఈ ఐస్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, టోటల్ ఫ్రీజ్. ఇప్పుడు వాకింగ్ చేసినా అనిపిస్తుంది, కింద మోస్ట్లీ పడితే జారి పడతాం అంతే, ఏం లేదు. అందరు వాకింగ్ చేస్తారు, అక్కడ రీల్స్ చేస్తారు, మొత్తం అందరు టోటల్ రీల్స్ చేస్తారు అందరు. అక్కడ ఫొటోస్ దిగడం అయిపోయింది లేక్ దగ్గర. ఇది మొత్తం ఫ్రోజన్ లేకే అనమాట. మోస్ట్లీ మేము 15 to 20 minutes ఉన్నాము, ఎక్కువసేపు ఉన్నా మొత్తం కోల్డ్ అవుతుంది. అండ్ ఇయర్స్ మళ్ళీ బ్లాక్ అయిపోయినాయి, అండ్ ఇట్లా పట్టుకున్నాను సెన్స్ తెలియట్లేదు నాకు. ఇంకోటి ఆ గ్రాస్ ఉంది కదా, ఆ గ్రాస్ దగ్గర మనం మిస్టేక్లో కాలు పెట్టామనుకో లోపలికి వెళ్ళిపోతాం. మధ్యలో గ్రాస్కి ఐస్కి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, అందులో వాటర్ ఉన్నమాట. మిస్టేక్లో అలా కాలు పెట్టామంటే కథం లోపలికి వెళ్ళిపోతుంది. బట్ వాకింగ్ చేసే మనం చాలా జాగ్రత్తగా చూసుకొని వాకింగ్ చేయాలి, లేదంటే కథం. తల నుంచి స్టార్ట్ అయినాం ఎక్కడి నుంచి తెలిసి నెక్స్ట్ 1 kilometer మళ్ళీ బ్రేక్ ఉందని చెప్పిండు. అంటారు డాబా ఉందంటే అక్కడ ఆగమని చెప్పిండు. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో 1.5 బేస్ క్యాంప్ వెళ్తామని చెప్పిండు. వెళ్ళాలి, ఇంకా నడుస్తున్నారు. ఇది వచ్చేసి Day 3లో సెకండ్ స్టాప్. మా క్యాంప్ నుంచి మేము ఫస్ట్ జూడాకతల లేక్ దగ్గర ఆగినాము, దాని తర్వాత ఇక్కడే ఆగినాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా 1.5 kilometer చెప్తుండు. ఇంకా స్టాప్లు ఏముండవు, ఉన్న మామూలుగా బ్రీతింగ్ స్టాప్ ఉంటుంది, 10 seconds అలా తీసుకుంటాం. బట్ ఇంకా ఇక్కడ మాత్రం ఒక 20 minutes ఉంటాం, దానికి చక్కగా బేస్ క్యాంప్కే. కాకుండా అసలు నిన్నటి కానీ వాళ్ళు చాలా టఫ్ ఉంది, అసలు ఇయర్స్ మాత్రం ఘోరంగా పెయిన్ వస్తున్నాయి, బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వచ్చేసి 1 అయింది, మేము సెకండ్ స్టాప్కి వెళ్ళి స్టార్ట్ అయినాము. నెక్స్ట్ ఇంకా బేస్ క్యాంపుల్ని ఆగుతాము. ఈరోజు నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 2:30 or 3కి మళ్ళీ సమ్మిట్కి వెళ్తాం. మా వాళ్ళు ఇంకా కింద అక్కడ ఉన్నారు, నేను మ్యాగజైన్ చేసి దబా పైకి ఎక్కేసిన. ఇంకా చాలా పోవాలి, అసలు ఇంకా అంత హైట్ వెళ్ళాలి. ఇక్కడ వ్యూ మాత్రం మస్తు ఉంది. ఇక్కడ కూడా క్లౌడ్స్ కానీ ఓన్లీ స్నో కనిపిస్తుంది మంచిగా. ఇంకా మా వాళ్ళు టైం పడుతుంది, అందరు ఎక్కుతారు. మేము అనుకున్నాం కదా 1.5 kilometer 1 hourలో కొట్టేద్దాం అనుకున్నాం, బట్ అసలు అవుతలేదు. చాలా కష్టంగా ఉంది ఎక్కాలంటే. అసలు 30 seconds ఎక్కుతున్నాం, 5 to 10 minutes అలా అవుతారు. చాలా కష్టంగా ఉంది. సెకండ్ బ్రేక్ తర్వాత అసలు కదలేకపోతున్నాం. స్నోకి దగ్గరగా వచ్చేసిన. అసలు ఈ స్లోప్ మాత్రం అసలు ఏమన్నా హైట్ ఉందా, చాలా హైట్ ఉంది. నాకు మిడిల్లో స్నో కనిపిస్తుంది అక్కడక్కడ. ఈ వ్యూ మాత్రం అసలు నేను మర్చిపోను లైఫ్లో. అసలు ఎంత హ్యాపీ ఉంది. చిన్నప్పటికెళ్ళి అనుకుంటున్నా స్నో దగ్గరికి వెళ్ళాలి అని. ఫ్యూ అవర్స్ టు గో. అసలు ఎంత కష్టంగా ఎక్కుతున్నారు వాళ్ళు. ఈ కష్టం అంతా ఈ వ్యూస్ కదా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. సరే వచ్చినందుకు ఇట్స్ ఎనఫ్ అనిపిస్తుంది. 2:26 అయింది. నియర్లీ మేము ఇంకా బేస్ క్యాంప్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకొక 250 meters అంట. చూడాలి ఎంతసేపు అవుతుందో. సైడ్ ఈమె హాస్పిటల్ పోవాలి. సైడ్కి వచ్చినాం. ఇక్కడ కింద మాకు క్యాంప్స్ కనిపిస్తాయి నాకైతే. ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ రైట్కి వెళ్ళాలంట. ఫైనల్లీ ఆఫ్టర్ 4 hours ట్రెక్ తర్వాత మేము కేదార్నాథ్ బేస్ క్యాంప్ వచ్చినాం. ఇది వచ్చేసి 11,250 ఆల్టిట్యూడ్లో ఉంది. ఇది ట్రెక్కర్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ క్యాంపు. అక్కడ వేరే వాళ్ళ క్యాంప్ హిమాలయ డెలివరీ క్యాంప్ వాళ్ళది ఉంది. నాకు తెలిసి మాది ఇంకా లాస్ట్లో ఉన్నట్టుంది. అన్ని క్లబ్స్ ఇక్కడే ఉంటాయి అన్నమాట క్యాంప్ సైట్స్. ఇక్కడ నుంచి నాకు తెలిసి పీక్ ఇక్కడే ఉంటుంది, కేదార్నాథ్ పీక్ అప్ సైడ్లో ఉంటుంది నాకు తెలిసి. ఎవరైనా ఇక్కడ వచ్చి ఇక్కడ చేయాల్సిందే కంపల్సరీ లాస్ట్కి. ఈ ఫుడ్ తిన్నప్పుడు తెలుస్తుంది అన్నమాట ఫుడ్ వాల్యూ. ఏముండదు ఇక్కడ కాబట్టి ఏదో ఒకటి తినాల్సిందే. అయినా మాకు లంచ్ ప్రొవైడ్ చేసిండు.
ఏముంది అలా పప్పు అన్నం ఉంటా బ్రో అంతే రాజ్మా అన్నం తొక్కు పాపడ అంతే అంతగానే ఊహించవద్దు ఇక్కడ. ఫైనల్గా స్నో దగ్గరికి వచ్చా, వెళ్తలేదు, ఇది ఐస్లా ఉంది, హైయెస్ట్లో ఉన్నాను అంటే హైట్లో ఉన్నా. నా క్యాంప్కి వచ్చేసి పైకి వచ్చేసాను, ఇంకా స్నో ఉంది ఇక్కడ అని. ఇవన్నీ డిఫరెంట్ క్యాంప్స్. ఇక్కడ కూడా స్నో ఎంత, నా దగ్గర మొత్తం ఎంత స్నో ఉంది ఇక్కడ. నా క్యాంప్ వచ్చేసి ఇక్కడ కింద, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆరెంజ్ వన్ నా క్యాంప్ అనమాట. మా వాళ్ళు ఇక్కడ కిందనే ఉన్నారు, నేను పైకి వచ్చిన స్నో ఉంది కదా అని. ఇక్కడ చూస్తే ఎంత ఫ్రీజ్ అయిపోయి ఉంది. అంత వచ్చేసి కేరకంత బేస్ క్యాంప్, ప్లేన్ గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట. అందరికి ఒక దగ్గర పెట్టుకుంటారు క్యాంప్స్. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇక్కడ వీళ్ళేమో క్రికెట్ ఆడతారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపించేది కేరకంత వీకు, చాలా క్లారిటీ కనిపిస్తుంది కదా. రైట్ సైడ్ ఏమో సన్ సెట్ అవుతుంది, అండ్ కిందనేమో వేరే క్యాంప్ వాళ్ళ మీటింగ్ అవుతుంది. ఇక్కడ మా వాళ్ళ ఫోటోషూట్ అవుతుంది. నాకేమో చాయ్ తాగే టైం అవుతుంది. మామ చెప్పిండు 4:35 మధ్యలో ఇస్తారు, ఇంకా వెళ్ళాలి చాయ్ అండ్ స్నాక్స్ కోసం. టైం వచ్చేసి 5:10 అయింది. మాకు ఇప్పుడే వాడు మ్యాగీ ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ ఇంకా టీ ఇస్తా అని చెప్పిండు. ఇక్కడ మాత్రం ఫుడ్ మాత్రం టైం టు టైం పెడతారు, అసలు ఎగ్జాక్ట్గా ఒక 10 minutes అటు కూడా అవుతుంది అంతేగాని అసలు వాడు చెప్పే టైం కరెక్ట్గా ఫుడ్ పెడుతుంది అనమాట. ఇప్పుడే మా స్నాక్స్ మ్యాగీ అండ్ టీ అయిపోయింది, తాగేసిన. ఇంకో మళ్ళీ 2 అవర్స్లో 7:30 కల్లా డిన్నర్ పెడతాడు. పెట్టగానే ఎర్లీగా స్లీప్ వేయాలి అలా. మళ్ళీ మార్నింగ్ 2:30 to 3 మధ్యలో లేపుతున్నాడు, సమ్మిత్కి వెళ్ళిపోవాలి. ఇక అది వచ్చేసి ఈ టెంట్ తీసుకున్నాం మేము. పోవాలి కర్రీ మొత్తం వెయిట్ చేస్తుండు బేస్ క్యాంప్లో. బేస్ క్యాంప్ వచ్చేసి బయట తిండికి ఉండదు, లోపల తినాలి. చపాతి పెట్టుకొని మూసేయాలి అన్నమాట, చలి పెడుతుంది మళ్ళీ కదా బ్రో. ఇప్పుడు టైం వచ్చి 7:45 అయిపోయింది. ఇప్పుడే మా డిన్నర్ అయిపోయింది అనమాట. అసలు ఏందో లంచ్ లేట్ అయింది, 3 అయింది. స్నాక్స్ అని మ్యాగీ తిన్నాం మళ్ళీ 5 o'clock. మళ్ళీ ఎప్పుడే డిన్నర్ అంటే అసలు మొత్తం పోలే, ఓన్లీ ఒక చపాతి అట్లా తిన్నాం. సెట్ చేసి మళ్ళీ స్వీట్ కూడా పెట్టింది బాగానే దాంతోపాటు. ఇంకోటి రేపు మార్నింగ్ 2 o'clock వేకప్ కాల్ ఉంటుందని చెప్పిండు. 2:30కి సమ్మిట్ స్టార్ట్ అవుదామని చెప్పింది అనమాట. ఈ బేస్ క్యాంప్లో మాత్రం నేను సోలో సింగిల్ షేరింగ్ తీసుకున్నాను టెంట్. నాకు ఉండబుద్ధి కావట్లేదు వేరే వాటితో, సింగిల్ షేరింగ్ తీసుకొని ఇందులో వచ్చేసమాట. అసలు స్లీపింగ్ బ్యాగ్లో పడుకున్నాక వెదర్ అయితే ఓకే. మళ్ళీ రేపు మార్నింగ్ 2 o'clock లేవాలి కదా, ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తా. 8 అవుతుంది ఇప్పుడైతే. బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. విల్ మీట్ ఆన్ మార్నింగ్. బాయ్.